వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా కుంభరాశి వారికి ఈ కార్తీకము మార్గశీర్ష మాసము అంటే నవంబరు నెల ఎలా ఉండబోతోంది, కుంభరాశి వారు ఏ విధమైన పరిహారాలు పాటించాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 3 పాదాలు కలిస్తే కుంభరాశి. కుంభరాశి వారికి గ్రహ సంచార ప్రకారంగా ఈ నవంబరు నెలలో గురువు 6వ స్థానంలో ఉన్నాడు. 6వ స్థానంలో ఉన్నటువంటి గురువు కొంత దోషాన్ని ఇస్తాడు కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది. ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శనైశ్చరుడు మనస్సును చెడు వైపు వెళ్లకుండా జాగ్రత్తగా ఉంచుకోవటం మంచిది. రాహువు 1వ స్థానంలో ఉన్నాడు, కుంభంలోనే, కొంత పర్వాలేదు. కేతువు 7వ స్థానమైనటువంటి సింహంలో ఉన్నాడు కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. అంటే దాదాపుగా కుంభరాశి వారికి గ్రహ సంచారాన్ని బట్టి కనుక చూస్తే ఈ మాసమంతా కూడా కుజ బుధులు శుభంగా ఉన్నారు, శుక్రుడు అర్ధశుభుడు అని చెప్పవచ్చు. కుంభరాశి వారికి ఈ మాసము మిశ్రమమైనటువంటి గ్రహ సంచారము. అంటే దాదాపుగా శ్రమ పడినా ఫలితం అనేటువంటిది పెద్దగా ఉండకపోవచ్చు, సామాన్యంగా ఉండవచ్చు. కొన్ని వ్యవహారముల యందు ప్రతిబంధాలు ఎదురైనప్పటికీ కూడా పట్టుదలతో అధిగమించి పూర్తి చేస్తారు. సహనంతో కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. బంధుమిత్రుల నుంచి అనేక సందర్భాల్లో ఒత్తిడిలు పెరుగుతాయి. అయితే నవంబరు నెల 2వ వారంలో 3వ వారంలో కొన్ని కీలక విషయముల యొక్క ప్రస్తావన వచ్చినప్పుడు, కీలక విషయంలో నిర్ణయాలు చేయవలసి వచ్చినప్పుడు ఆ కీలక విషయంలో ఆలోచించి శ్రేయోభిలాషులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగపరంగా కొన్ని విఘ్నములు కూడా ఎదురు కావచ్చు. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు, కొంత కలహాలకు ఆవేశాలకు దూరంగా ఉండండి. ఆకస్మిక ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో అవి రద్దు కాబడతాయి. పారిశ్రామిక వర్గాల వారికి కలిసి వచ్చేటువంటి సమయం. కుటుంబ సభ్యులతో సంతోషంగా మహామాసాంతంలో కూడా కాలం గడుపుతారు. ఒత్తిడి అనేటువంటిది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగులకు ఒత్తిడి అనేటువంటిది అధికంగా ఉంటుంది. ఆ ఒత్తిడి వల్ల అనారోగ్యము ఎక్కువైతుంది కాబట్టి ఒత్తిడిని దరిచేరనీయకండి. చేపట్టినటువంటి పనులను బద్ధకము లేకుండా సకాలంలో పూర్తి చేసే దిశగా ఆలోచన చేయండి. అలాగే కొంతమంది మీ సహాయం పొందుతారు కానీ మిమ్మల్ని తక్కువగా అంచనా వేస్తారు. ఆలస్యాలు ఆటంకాల వల్ల పనులకు ఉద్యోగపరంగా భాగస్వామ్య వ్యాపారంలో కానీ అంత హాజరు కాలేకపోవటము కొంత ఇబ్బంది పడుతుంది. ఉద్యోగులకు బరువు బాధ్యతలు పెరుగుతాయి. చేబదులు పూచి హామీల విషయంలో మధ్యవర్తిత్వాలు, మీ జోక్యం అనేటువంటిది మీకు ఎప్పుడూ కూడా పనికిరాదు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ మాసాంతంలో కూడా గుర్తింపు అనేటువంటిది కూడా లభిస్తుంది. ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో మెలకువగా తెలివిగా వ్యవహరించండి. ఆత్మీయుల యొక్క సలహాలు సూచనలు కీలకమైనటువంటి విషయముల యందు మిమ్మల్ని కింద పడకుండగా కాపాడుతాయి. నెల చివర అంటే నవంబరు నెల 26వ తేదీ నుంచి నవంబరు నెల 30వ తేదీ లోపు మీకు ఒక అద్భుతమైనటువంటి సమాచారం అందుతుంది. పెళ్ళిళ్ళు కానటువంటి అమ్మాయిలకు అబ్బాయిలకు సంబంధాలను అన్వేషణ చేస్తే ఈ మాసంలో సంబంధములు కుదిరే ఆస్కారం కూడా ఉంది. కాబట్టి తప్పకుండా పెళ్ళిళ్ళు చేసుకోవాలి అనుకునేటువంటి కుంభరాశి వారు
పెళ్ళిళ్ళు చేసుకోవటానికి ఈ నెల చాలా యోగదాయకంగా ఉంది. అలాగే కుటుంబంలో చిన్నపాటి సమస్యలు అప్పుడప్పుడు వస్తూ ఉన్నప్పటికీ కూడా సమయస్ఫూర్తితో తెలివిగా వాటిని పరిష్కారం చేసుకోండి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటే కనుక ఆలోచించి నిర్ణయములు తీసుకొని భోజనానంతర ప్రయాణములు చేయటము, తారాబలము చంద్రబలము చూసుకొని ప్రయాణములు చేయటం వల్ల కూడా మరిన్ని యోగదాయకమైన ఫలితములు కూడా అందుకుంటారు. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలకు అనుకూలంగా ఉంటుంది. వీసా సంబంధితమైనటువంటి సమస్యలకు కుంభరాశిలో సంచారం చేస్తున్న రాహుగ్రహం వల్ల సమస్యలు అనేటువంటివి తొలగిపోతాయి. ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తులను దూరంగా ఉంచండి. మోసం చేసే వ్యక్తులతో జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది కుంభరాశి వారికి మంచిది. కుంభరాశి వారు నవగ్రహముల యొక్క ధ్యానం చేయటం చాలా వరకు కూడా మంచిది. నవగ్రహ ధ్యానముతో పాటుగా శివాలయంలో రుద్రాభిషేకాలు చేయించుకోవడం, నిత్యం హనుమాన్ చాలీసా పారాయణం చెయ్యటము మొదలైనటువంటి పరిహారాలతో పాటుగా ఏకాదశి ద్వాదశి తిథులు వచ్చినప్పుడు, పౌర్ణమి అమావాస్యలు వచ్చినప్పుడు కూడా గోక్షేత్రంలో గోవులకు ఏదైనా గ్రాసాన్ని సమర్పణం చేయండి. ఎవరైనా సరే కుంభరాశి వారు గ్రాస సమర్పణ చేసేటువంటి వారు మా స్వధర్మ గోక్షేత్రానికి ఇవ్వవచ్చు. కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కు ఫోన్ చేస్తే మీకు వివరాలు అనేటువంటివి కూడా చెప్పబడతాయి. అలాగే వ్యక్తిగత జాతకం కోసం సంప్రదించేటువంటి వారు ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల లోపు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి తగు వివరాలు కూడా పొందవచ్చు చెప్పడం జరుగుతుంది. దశ అంతర్దశ జాతక విశ్లేషణ, మీకు పరిహారాలు మొదలైనటువంటివి కూడా వివరంగా మాట్లాడటం జరుగుతుంది. ప్రత్యక్షంగా అపాయింట్మెంట్ అనేటువంటిది ఇవ్వడం కుదరదు కాబట్టి ఫోన్ ద్వారా నాతో మాట్లాడాలి అనుకున్నటువంటి వ్యక్తులు మాత్రం కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అపాయింట్మెంట్ ద్వారా వచ్చే ద్రవ్యము మా స్వధర్మ గోక్షేత్రానికి వాడటం జరుగుతుంది. మరలా వచ్చే నెల కలుసుకుందాము, మాసం కలుసుకుందాము. కుంభరాశి వారికి నవగ్రహముల యొక్క అనుగ్రహం కలుగుగాక, మంచి ఫలితాలు కలుగుగాక అని ఆశీర్వచనం ఇస్తూ మరల వచ్చే మాసంలో కలుసుకుందాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.